హాయ్ అండి. ఈరోజు నేను టమాటా ఎగ్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే గుడ్లు పగలకుండా మంచిగా ఉడుకుతాయి. ఈరోజు మీరేం కర్రీ చేశారో కామెంట్ చేయండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. టమాటా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని కట్ చేస్తున్నాను. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ ఇది. నేనైతే వెరీ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. మీరందరూ ఇలానే చేస్తారా లేదా ఏదైనా వెరైటీగా చేస్తారా నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన టమాటాలు అయితే కట్ చేయటం అయిపోయింది. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఎగ్స్ కొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి. నేను అటువైపు షిఫ్ట్ చేశాను. కళాయి పెట్టి ఇప్పుడు కొద్దిగా టమాటా కర్రీ సరిపడా ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు వేసాను, 1 స్పూన్. తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి ఇలా తిప్పుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఇలా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు పోపులో కొంచెం కరివేపాకు, తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేస్తే స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది కర్రీ. ఆయిల్లో పసుపు యాడ్ చేయడం వల్ల మొత్తం కర్రీ అంతా మిక్స్ అవుతుంది. మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే కర్రీలో వేస్తారా నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ టమాటా కర్రీ ఎన్నిసార్లు చేసినా అస్సలు బోరే కొట్టదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా తింటూనే ఉంటారు. ఎన్నో వెరైటీస్ చేసినా కూడా టమాటాతో చాలా లైక్ చేస్తారు. మీ ఇంట్లో కూడా ఇలానైనా మీ పిల్లలు? సో ఇప్పుడు మన ఆనియన్స్ అయితే కొద్దిగా కుక్ అయ్యాయి. కొంచెం మనం ఫ్లేమ్ హైలో పెట్టుకొని జస్ట్ అలా మొత్తం తిప్పుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ మగ్గటానికి కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఒకసారి తిప్పుకొని జస్ట్ మనం టమాటో వేయగానే సిమ్లో పెట్టేసుకొని ఒకసారి తిప్పుకొని మొత్తం కలిసేలాగా మూత పెట్టుకోవాలి. ఇంకేంటండి విశేషాలు? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు ఈరోజు మీరు వంట నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మరి మన టమాటా కర్రీ కోసం మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం పొట్టు తీసుకొని ఎగ్స్ రెడీ చేసుకొని ఎగ్స్ మంచిగా జ్యూసీగా ఉండటానికి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి. మీకు ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, టమాటో ఎగ్ కర్రీలో సాల్ట్ వేయగానే ఎగ్స్ వేయకూడదు. సాల్ట్ పడతాయి అన్నమాట ఎగ్స్కి. ఫైనల్గా టమాటో కర్రీ కుక్ అయిన తర్వాత మనం కారం యాడ్ చేసేటప్పుడు కొంచెం ఒక కారం యాడ్ చేసిన ఒక 1 మినిట్ తర్వాత అప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇప్పుడు కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఒక 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా మన కర్రీ అయితే కుక్ అయింది. ఇప్పుడు నేను ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. కరెక్ట్గా అన్ని రుచులు సరిపోతాయి అన్నమాట. ఎగ్స్ వేయగానే ఒక 1 మినిట్ మూత పెట్టేసి కుక్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఒకసారి అంతా కలిసేలా తిప్పుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. సో నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి రెడీ చేస్తున్నాను. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీరందరూ ఈరోజు ఏం కర్రీ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్.